Hello guys, na Aparadhe మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా జబర్దస్త్ అప్డేట్స్ లైక్ మన లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ ఉంది కదా. సో ఆ మ్యాచ్ అసలు ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఆ మ్యాచ్ ఓన్లీ ఫర్ సింగిల్ టైటిల్ మ్యాచ్ ఎందుకైందో దాని గురించి మొత్తం క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అండ్ బాస్ అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో అప్డేట్స్, అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా ఇక మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మన నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ స్మాక్ డౌన్ గురించి మీ అందరికీ నేను కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే చూడండి, మీ అందరూ తెలుసు ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన సౌదీ అరేబియాలో జరగబోతుంది. సో అందుకనే బాస్ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఎప్పుడైనా సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ముందే స్మాక్ డౌన్కి అఫీషియల్లీ వాళ్ళు టేప్ చేస్తుండే. కానీ ఈసారి మా డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్కి వాళ్ళు రికార్డ్ చేయలేదు, టేప్ చేయలేదు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మనకి సౌదీ అరేబియా నుంచి చూడడానికి దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ సౌదీ అరేబియాలోనే జరుగుతుంది. ఎందుకంటే 25th మే రోజే మనకి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ నైట్లో వస్తుంది. అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అదే రోజు మనకి మార్నింగ్ స్మాక్ డౌన్ వస్తుంది. కానీ వాళ్ళు ఆ స్మాక్ డౌన్కి ఫ్రైడే నైటే టేప్ చేస్తారనమాట. సో ఒక లెక్కలో చూస్తే ఇప్పుడు మన నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మనకి ఈ ఫ్రైడే అంటే సాటర్డే మార్నింగ్ కాదు, ఈ ఫ్రైడే రోజే అంటే శుక్రవారం ఈ ఫ్రైడే రోజే మనకి నైట్ 9:30 లేదా 10:30కి చూడడానికి దొరుకుతుంది. కానీ డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ అంటే ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చేసినప్పుడు స్మాక్ డౌన్కి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయలేదు, అంటే మన ఇండియాలో లైవ్ చేయలేదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ ఫ్రైడే నైట్ అంటే సౌదీ అరేబియా అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారము ఫ్రైడే నైట్ జరుగుతుంది. బట్ నైట్ వాళ్ళు ఆ స్మాక్ డౌన్కి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు అనమాట. అంటే సౌదీ అరేబియాలో లైవ్ జరుగుతుంది, అంటే అక్కడ లైవ్ ఉంటాయి బట్ ఇక్కడ కాదు ఇండియా టైం టేబుల్ ప్రకారం. సో రికార్డ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే నైట్ షో వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు మనకి సేమ్ టైంలో మన లైవ్ చూపిస్తారు. అంటే లైవ్ అని వస్తాయి బట్ యాక్చువల్లీ లైవ్ కాదనమాట. నెక్స్ట్ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ మన 25th మే రోజు. ఓకే, సో మీకు అర్థమైనట్టుంది. నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మన సౌదీ అరేబియా నుంచి మనకి చూడడానికి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఫ్రైడే నైట్ రావాలి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ అంత మంచిగా ఉంటే నైట్లోనే టెలికాస్ట్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం మార్నింగ్ సేమ్ టైంలోనే అంటే 5:30కి మనకు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మలకాయ్ బ్లాక్ అంటే మన అలిస్టర్ బ్లాక్ గురించి. గాయస్ మీకు తెలుసు అంటే మన అలిస్టర్ బ్లాక్ ఇప్పుడు ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్, కానీ మీకు తెలుసా అంటే మన అలిస్టర్ బ్లాక్ది మన ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ కానికి వచ్చింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన అలిస్టర్ బ్లాక్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే మన జలీనా వేగా అంటే మీకు ఒకవేళ తెలియదు అంటే చెప్పేస్తున్నాను, మన అలిస్టర్ బ్లాక్ వైఫ్ అన్నమాట మన జలీనా వేగా. అండ్ జలీనా వేగాకి అండ్ మన డబ్ల్యూడబ్ల్యూకి చాలా మంచి రిలేషన్ ఉంది కదా. సో అందుకనే జలీనా వేగా ట్రై చేస్తుంది అలిస్టర్ బ్లాక్కి మళ్ళొకసారి తీసుకురానికి. అండ్ మన అలిస్టర్ బ్లాక్ది కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఆల్మోస్ట్ ఇక ఎండ్ కానికి వచ్చింది. సో అందుకనే మన జలీనా వేగా అంట అలిస్టర్ బ్లాక్కి మన డబ్ల్యూడబ్ల్యూ తీసుకొస్తుంది. సో అంతా మంచిగా ఉంటే మన అలిస్టర్ బ్లాక్ మనకి చాలా తొందరలోనే అంటే కాంట్రాక్ట్ అంటే ఏడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు మన అలిస్టర్ బ్లాక్. అండ్ నిజం చెప్పాలంటే అలిస్టర్ బ్లాక్ మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. సో మీరు ఎవరెవరు అలిస్టర్ బ్లాక్కి మన డబ్ల్యూడబ్ల్యూ చూసినట్టు ఎవరెవరికి మన అలిస్టర్ బ్లాక్ రెస్లింగ్ ఇష్టం వాళ్ళు కామెంట్ కంపల్సరీ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో బాస్ ఫైనలీ ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. గాయస్ చూడండి, మన బ్రాక్ లెస్నర్ ఈ సమ్మర్ స్లామ్లో వస్తారని మనకు చాలా రూమర్స్ వచ్చినాయి. ఓకే, కానీ మనకి ఇన్ని రోజుల నుంచి ఓన్లీ రూమర్స్ వచ్చినాయి, కానీ మనకి బెట్టింగ్ ఓట్స్ రాలేదు. అండ్ ఫైనలీ మనకి మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయి బాస్. సో బెట్టింగ్ ఓట్స్ ఏమంటున్నాయి అంటే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం చూస్తే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంట సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారంట. అంటే అంత మంచిగా కూడా సమ్మర్ స్లామ్ కంటే ముందే వచ్చినా రావచ్చంట. సో సమ్మర్ స్లామ్ కంటే ముందు లేదంటే సమ్మర్ స్లామ్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తారని మన బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో చూడండి, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనకి ఓన్లీ రూమర్స్ వచ్చినాయి, అంటే మన బ్రాక్ వస్తారు మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్
స్లామ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి తప్ప బెట్టింగ్ ఓట్స్ అయితే రాలేదు కదా. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనలీ గుడ్ న్యూస్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్కి. సో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ అయితే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం సమ్మర్ స్లామ్ కంటే ముందు లేదంటే సమ్మర్ స్లామ్లోనే అయిపోతారంట. ఎందుకంటే చూడండి ఇప్పుడు ద బీస్ట్ రిటర్న్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒకటి గమనించి చూడండి. ఇప్పుడు రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు, సెత్ రాలిన్స్ ఇంజురీ వల్ల కనిపిస్తలేరు. అండ్ ఓన్లీ రోమన్ అండ్ సెత్ అని కాదు, చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు ఇంజుర్డ్ ఉన్నారు. అండ్ ఇంజురీ వల్ల చాలా మంది కనిపిస్తలేరు ప్రెసిడెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూకి స్టార్ పవర్ కావాలి, చాలా మంచి సూపర్ స్టార్స్ కావాలి, అంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వాళ్ళకి కంపల్సరీ కావాలి. ఎందుకంటే మంచి మంచి సూపర్ స్టార్స్ ఇంజుర్డ్ ఉన్నారు కదా, వాళ్ళు కనిపిస్తలేరు. అండ్ రోమన్ రేన్స్ ఇంజుర్డ్ లేరు, బట్ అయినా రోమన్ రేన్స్ కనిపిస్తలేరు. ఎందుకంటే స్టోరీ లైన్ ప్రకారం రోమన్ ఇప్పుడు కొంచెం బ్రేక్లో ఉన్నారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూకి స్టార్ పవర్ కావాలి, ఒక పెద్ద సూపర్ స్టార్ కావాలి. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ మేబీ తొందరపడిన పడవచ్చు. అండ్ సమ్మర్ స్లామ్ కంటే ముందు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు అనమాట, లేదంటే డైరెక్ట్ సమ్మర్ స్లామ్లో వస్తారు. సో అందుకని మన బెట్టింగ్ ఓట్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన చాలా జబర్దస్త్గా సపోర్ట్ చూపిస్తున్నారు. సో నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్. సో మీరు ఎవరెవరు ద బీస్ట్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి బాస్ ఈ గుడ్ న్యూస్ పైన మీ రియాక్షన్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన నాయా జాస్ అండ్ మన జేడ్ కార్గిల్ గురించి. చూడండి రీసెంట్లీ అంటే మీ అందరూ తెలుసు అనమాట, రీసెంట్లీ స్మాక్ డౌన్ ఇలా మ్యాచ్ జరిగినప్పుడు మా నాయా జాస్ మా జేడ్ కార్గిల్ కూతురు కొంచెం ఎక్కిరిచింది అనమాట. అంటే కూతురు ముందే మన జేడ్ కార్గిల్ సగం చెప్పేసింది. సో ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. అండ్ చాలా మంది అడిగినారన్నమాట, అన్న ఈ మ్యాచ్ ఎందుకు డిస్క్వాలిఫై అయిందని. సో చూడండి బాస్ దీని ఇంకా సింపుల్ రీజన్ ఉండే. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన జేడ్ కార్గిల్ కూతురు ముందే కొంచెం ఇన్సల్టేషన్ అనమాట నాయా జాస్. అందుకనే జేడ్ కార్గిల్ కంట్రోల్ కాలేదు. సో అందుకని జేడ్ కార్గిల్ చైర్తో అటాక్ చేసింది. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది స్టోరీ లైన్ ప్రకారం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బియాంకా ఆల్రెడీ ఉందన్నమాట ఈ టోర్నమెంట్లో. ఇప్పుడు జేడ్ కార్గిల్ వస్తే వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చి ఫైట్ చేయాల్సింది ఉంటుండే. సో అందుకనే ఇలా ఫేస్ టు ఫేస్ ఫైట్ ఇప్పుడే కావద్దని డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో ఒక యాంగిల్ చూపించాడు. బియాంకా అండ్ మన జేడ్ కార్గిల్ మధ్యలో ఫైట్ జరుగుతుండే, ఒకవేళ మన జేడ్ కార్గిల్ గెలుస్తుంది. సో అందుకనే ఇలా మధ్యలో మ్యాచ్ జరగదని డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఈ టైప్లో అంటే వీళ్ళు ఇప్పుడే ఫేస్ టు ఫేస్ రావద్దు అంటే ఇప్పుడు వీళ్ళు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఉన్నారు ఓకే, బట్ ఫేస్ టు ఫేస్ రావడం ఫైట్ చేయడం వేరే కదా. సో అందుకని ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్ కోసం డబ్ల్యూడబ్ల్యూ సేవ్ చేసింది అనమాట. సో అందుకని జేడ్ కార్గిల్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ టోర్నమెంట్ నుంచి కొంచెం అవుట్ అయిపోయింది ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి. బాస్ రీసెంట్లీ అండర్ టైకర్ ఏమని చెప్పినారంటే మన సూపర్ స్టార్స్ పైన రోస్ట్ చేస్తే ఎట్లుంటాయని మన అండర్ టైకర్ది ఒక ఐడియా. అంటే రోస్ట్ అంటే మరీ చాలా భయంకరంగా ఎక్రియడం కాదు, అంటే ఒక రోస్ట్ అంటే కొంచెం ఫనీ వేలో. అంటే మన అండర్ టైకర్ ఏమని చెప్తున్నారంటే ఫనీ వేలో మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి రోస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, అంటే ఒక షో టైప్ తీసుకురావాలంట. అండ్ అది ఒక రోస్ట్ షో ఉంటుంది. అండ్ ఆ షోకి హోస్ట్ ఇంకొకరుగా మన అండర్ టైకర్ ఉంటారన్నమాట. అండ్ మన అండర్ టైకర్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి ఫనీ వేలో రోస్ట్ చేస్తారని ఒక టైప్లో ఇలాంటి ఐడియా తీసుకొచ్చినారు. అండ్ ఈ ఐడియా ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి నచ్చితే మేబీ ఇలాంటి షో వచ్చినా రావచ్చు, బట్ ఇది మన అండర్ టైగర్ కోసం అయితే కరెక్ట్ కాదు బాస్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అండర్ టైగర్కి చూస్తున్నాము. అండర్ టైగర్ క్యారెక్టర్ ఎలాంటి చాలా సీరియస్ చాలా డార్క్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇప్పుడు ఇలాంటి ఫనీ థింగ్స్ రోస్ట్ థింగ్స్ చేస్తే చాలా చిల్లర్గా అయిపోతుంది. సో అందుకని ఇది చేయకపోతేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను అండర్ టైగర్ కోసం. అండ్ అంతేకాదు మీకు తెలుసు అక్కడ ఉన్న కంట్రీలో అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా మీకు తెలుసు అనమాట, వాళ్ళకి ఏమైనా నచ్చకపోతే అంటే అక్కడ బ్లాక్ వైట్ అంటే చాలా ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఒక ఓడ్ అటు ఇటు అయిపోయినా మొత్తం తమాషాలు అయిపోతాయి. అండ్ అండర్ టైగర్ ఇన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి సంపాదించిన రెస్పెక్ట్ ఒక ఇజ్జత్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకనే మన అండర్ టైగర్ ఇలాంటి షో హోస్ట్ చేయకపోతేనే మంచిగా ఉంటుంది. ఇలాంటి రోస్ట్ గిస్ట్ అంటే ఇలాంటి దాంట్లో చేయి పెట్టకపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అంకల్ హౌడీ అంటే మన వైట్ ఫ్యామిలీ గురించి. గాయస్ చూడండి ఇప్పుడు మన వైట్ ఫ్యామిలీ పైన మన అంకల్ హౌడీ అంటే చాలా టీజర్ చాలా క్యూఆర్ కోడ్స్ అవన్నీ వస్తున్నాయి కదా. సో రీసెంట్లీ మన స్మాక్ డౌన్లో వచ్చిన క్యూఆర్ కోడ్లో అంటే దానికి స్కాన్ చేస్తే ఒక కోడ్ వచ్చింది అనమాట, ఒక పోస్టల్ కోడ్ వచ్చింది. అండ్ ఆ కోడ్ ఏంటంటే మన 22423 అనమాట. సో ఈ కోడ్ ఇంకెక్కడితో కాదు మన జేడ్ అంటే మన సౌదీ అరేబియా అనమాట. అంటే ఇక్కడ నుంచి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ జరగబోతుందో ఇది అక్కడిది అంటే మన పోస్టల్ కోడ్ అనమాట. సో అందుకనే ఇప్పుడు అంకల్ హౌడీ క్యూఆర్ కోడ్లో ఈ కోడ్ వచ్చిందంటే మన వైట్ ఫ్యామిలీ క్యూఆర్ కోడ్స్లో టీజర్స్లో ఈ కోడ్ వచ్చింది. అంటే దీని అంకల్ చాలా సింపుల్ అర్థం ఉంది. అండ్ అది ఏంటంటే మన అంకల్ హౌడీ అంటే మన వైట్ ఫ్యామిలీ
మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వాళ్ళు రిటర్న్ చేస్తారు. ఎస్ అంటే చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి బాస్. కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ లో అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన న్యూ వైట్ ఫ్యామిలీ మనకి కనిపిస్తుంది, కంపల్సరీ రిటర్న్ చేస్తారని చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. కొన్ని రూమర్స్ అయితే కోడి పైన అటాక్ చేస్తాను వస్తున్నాయి, బట్ కోడి పైన అటాక్ చేసిన చేయకపోయినా వాళ్ళు మాత్రం కంపల్సరీ కనిపిస్తారంట. మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన వైట్ ఫ్యామిలీ అంటే మన అంకల్ హాడీ వైట్ ఫ్యామిలీ మనకి కంపల్సరీ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తుంట. మేబీ అంత మంచిగా ఉంటే అన్ని మ్యాచెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కనిపించినట్టే మధ్యలో ఎక్కడైనా కనిపించలేంటే ఏదైనా సూపర్ స్టార్ పైన వచ్చారు అటాక్ చేసినా అటాక్ చేయొచ్చు అనమాట. సో మన వైట్ ఫ్యామిలీ కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్లో వస్తాయని చాలా టీజర్స్ వస్తున్నాయి. సో వస్తే మంచిదే అండ్ నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎలే నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ గురించి. గైస్ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో బ్యాక్ స్టేజ్ ఎలే నైట్ అండ్ లోగన్ పాల్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ నిజం చెప్పాలంటే చాలా మంది కోసం ఇది ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎలే నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ ఉంటుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ టీజ్ ఇచ్చింది అండ్ అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ పైన మనకి రూమర్స్ వచ్చినాయి అనమాట. సో అంత మంచిగా ఉంటే ఎలే నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ క్లాష్ అట్ ద క్యాసల్ లేదంటే మన సమ్మర్ స్లామ్ జరగచ్చు అంట. ఎలే నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ లేదంటే క్లాష్ అట్ ద క్యాసల్ జరగచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తుంది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ టీచ్ చేసింది అండ్ కార్మెలో హెస్తో ఫేస్ టు ఫేస్ వచ్చినారు మన ఎల్ఏ నైట్. సో కార్మెలో హెస్తో మేబీ ఏదైనా స్మాక్ డౌన్లో మ్యాచ్ మనకి చూడడానికి దొరకవచ్చు మన ఎల్ఏ నైట్ది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు లోగన్ పాల్ అంటే గుర్తొచ్చింది అనమాట. సో మన లోగన్ పాల్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ ఉండే. డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ ఎక్కడ ఉన్న కామెంటర్స్ డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ హింట్ ఇచ్చింది అంటే ఈ మ్యాచ్ ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కావచ్చు. అంటే మన లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేస్తారు అండ్ మన కోడి రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ డిఫెండ్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కావచ్చు అని మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ టీజ్ ఇచ్చింది. మన కోడి రోడ్స్ అయితే నేనైతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలవంగానే నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతా అని మన కోడి రోడ్లు చాలా క్లియర్లీ ఆన్ టీవీలో చాలా క్లియర్లీ సెగ్మెంట్స్ చెప్పినారు. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది ఈ మ్యాచ్ విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కాదు, ఈ మ్యాచ్ అంటే ఛాంపియన్ మ్యాచ్. బట్ ఈ మ్యాచ్లో ఒకటే టైటిల్ డిఫెండ్ ఉంది అండ్ ఆ టైటిల్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఈ ప్లాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేసిందో దానిపైన మనకి అప్డేట్ వచ్చింది. సో అప్డేట్స్ ప్రకారం చూడండి, నేను అంటే ఈ అప్డేట్ గురించి నేను ముందే చెప్పినాను అంటే ఈ రూమర్స్ అని చెప్పినా, బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక అప్డేట్ అయిపోయింది. అంటే అది ఏంటంటే మన లోగన్ పాల్ డబుల్ ఛాంపియన్షిప్ గెలిస్తే అది ఎక్కడో కరెక్ట్గా అంటే స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి లోగన్ పాల్ కోసం అయితే. లోగన్ పాల్ గెలిస్తే డబుల్ ఛాంపియన్ కావచ్చు, బట్ కోడి అంత ఈజీలీ అయితే ఓడిపోరు, ఇంత తొందరగా అయితే ఓడిపోరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కోడి రోడ్స్ గెలిస్తే అండ్ ఒకవేళ ఇది విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అయితే కోడి రోడ్స్ గెలిస్తే అండ్ కోడి డబుల్ ఛాంపియన్ అయిపోతే మాత్రం అది కోడి కోసం బేకార్ అయిపోతుండే. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ అంటే ఒక హీల్ క్యారెక్టర్ ఉండే, హీల్ క్యారెక్టర్ 2-3 టైటిల్స్ హోల్డ్ చేసినా ఏం కాదనమాట, ఫ్యాన్స్ హెడ్ చేసినా ఏం కాదు, చీర్ చేసినా ఏం కాదు. బట్ కోడి ఏంటంటే కోడి ఒక బిగ్గెస్ట్ బే ఫేస్ సూపర్ స్టార్ అండ్ ఇప్పుడిప్పుడే రోమన్ రైన్స్కి ఓడిపించి మన కోడి రోడ్స్ అప్పుడే డబుల్ ఛాంపియన్ అయిపోతే అది కోడి కెరియర్ కోసమే బేకార్ అయిపోతుండే. ప్రెజెంట్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేస్తుండే, బట్ ఇన్ ఫ్యూచర్లో ఫ్యాన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తుండే, చాలా బూ చేస్తుండే. సో అందుకని ఫ్యాన్స్ హేట్ నుంచి కాపాడనీకే కోడి రోడ్స్ కంటే ఈ మ్యాచ్కి ఒక సింగిల్ టైటిల్ మ్యాచ్లా మార్చేసారు అండ్ మన కోడి రోడ్సే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్లో డిఫెండ్ చేయబోతున్నారు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మన డబ్ల్యూడబ్ల్యూ డబుల్ ఛాంపియన్ చేయొచ్చు అనమాట కోడికి, బట్ ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఈ కోడి డబుల్ ఛాంపియన్ అయితే మంచిగా ఉంటుందా మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. కానీ రూమర్స్ అప్డేట్స్ ఏమంటుందంటే కోడికి ఇప్పుడే డబుల్ ఛాంపియన్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. సో డబుల్ ఛాంపియన్ కాకపోతేనే మంచిదని చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ బ్లడ్ లైన్ గురించి, అంటే మన సోలో సికోవా బ్లడ్ లైన్ గురించి. గాయస్ చూడండి, నేను మన దగ్గర ముందే చెప్పేసినాను బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ చాలా తమాషాలు ఉంటాయి. న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్షిప్ ద రాక్కి నేను ముందే చెప్పేసినాను. బట్ ఇక్కడ ఈరోజు అసలు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మన న్యూ బ్లడ్ లైన్ ఒక జోక్లా మారిపోతుంది. లైక్ మన సోలో సికోవా ఒక పెద్ద తోపులో ఏం కనిపిస్తలేరు అనమాట, అంటే చాలా సీరియస్ క్యారెక్టర్. అంటే మన సోలో సికోవా సీరియస్ ఉంటారు, బట్ మరి అంత డేంజరస్గా ఏం కనిపిస్తలేరు మన సోలో సికోవా. ఓకే, టామాటోంగో వచ్చినా బట్ రీసెంట్లీ టామాటోంగో ఒక డిఫరెంట్ అంటే ఒక ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మరి కొంతమంది కుక్కలా అంటున్నారు, కొంతమంది ఒక రాక్షసుడులా అంటున్నారు. బట్ ఇలాంటి ఒక చాలా పిచ్చి వాయిస్ తీసినారు బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్లో టామాటోంగా అంటే సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఆ వాయిస్ మీరు ఒకవేళ ఇన్లేదంటే మీరు ఇన్నొచ్చనమాట, చాలా అది విచిత్రమైన వాయిస్ ఉండేనమాట. సో ఇప్పుడు ఇవన్నీ పిచ్చి లెక్కలు చేస్తే ఒక జోక్లా మారిపోతుంది అనమాట మన న్యూ బ్లడ్ లైన్. సో ఇప్పుడు అందుకని న్యూ బ్లడ్ లైన్లో ఇప్పుడు ఒక న్యూ మెంబర్ యాడ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఆ న్యూ మెంబర్ మేబీ మన జేకబ్ హార్ట్ కావచ్చు. జేకబ్ హార్ట్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. సో జేకబ్ హార్ట్ వచ్చిన తర్వాతైనా న్యూ బ్లడ్ లైన్ కొంచెం సీరియస్
సీరియస్గా కనిపిస్తుంది, కొంచెం భయంకరంగా కనిపిస్తుంది అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ జేకబ్ ఫార్ట్ రోమన్ రైన్స్ సైడ్ వస్తున్నాయి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. లేదంటే జేకబ్ ఫార్ట్ సోలో సికోవా సైడ్ వెళ్తారు. ఎందుకంటే సోలో సికోవా అంత పెద్ద డేంజరస్గా కనిపిస్తలేరు, ఫ్యాన్స్కి ఒక జోక్లా మారిపోతున్న ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు సోలో సికోవాకి. టామాటోగా రీసెంట్ చేసిన వాయిస్ని విని అందరు ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. సో అందుకనే న్యూ బ్లడ్ లైన్ ఒక జోక్లా అయిపోతుంది. ఇప్పుడు జోక్లా కావద్దు, ఒక సీరియస్ ఒక పెద్ద డేంజరస్ ఫ్యాక్షన్లా కనిపించాలంటే ఇంకో న్యూ బ్లడ్ లైన్ మెంబర్ యాడ్ అవుతాడని, చాలా తొందరలోనే యాడ్ అవుతాడని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. సో బాస్ మీరు ఒకటి గమనిస్తున్నారా, ఎవ్రీ వీక్ స్మాక్ డౌన్లో అండ్ కొన్ని సోషల్ మీడియా వీడియోస్లో అన్నిట్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్కి కంపల్సరీ మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ ఒక జోక్లా మారిపోతుంది, అంటే జోక్లా మారదు, కొంచెం సీరియస్గా కనిపించాలంటే ఆ రోమన్ రైన్స్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సిందే. అండ్ మన పాల్ హేమన్ బి ఒక్కొక్క రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ వి వాంట్ రోమన్ అంటున్నారు. సో ఇదంతా ఒకటే ఒక సైడ్ వెళ్తుంది బాస్. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ రిటర్న్ మేబీ చాలా తొందరలోనైనా కావచ్చు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎవ్రీ వీక్ మెన్షన్ చేస్తుంది. పాల్ హేమన్ కొంచెం టెన్షన్ ఉన్నారు అండ్ ఎక్కువ లాంగ్ గుంజలేరు అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ దూరం తీసుకెళ్తే మొత్తం స్టోరీ లైన్ సర్వ నాశనం అయిపోతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ పవర్స్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా సూపర్ స్టార్ ఇంజర్డ్ ఉన్నారు. సో అందుకని మేబీ రోమన్ రైన్స్ చాలా తొందరలోనే వచ్చినా రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది సర్వైవర్ సిరీస్లో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ వచ్చిండే. బట్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ అయితే కాదు, సమ్మర్ స్లామ్ అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందువి కావచ్చు అంట. ఎస్, అంటే రోమన్ రైన్స్ రిటర్న్ సమ్మర్ స్లామ్ కంటే ముందువి కావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్ వరకు అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. మన రోమన్ రైన్స్ పని అసలు ఇప్పుడు మీరేమంటారు, అంటే రోమన్ రైన్స్ రిటర్న్ సమ్మర్ స్లామ్ కంటే ముందే అయిపోతే మంచిదా, లేదంటే సమ్మర్ స్లామ్లోనే అయితే మంచిదా, లేదంటే ఇంకొక రూమర్ మీకు గుర్తుంది కదా సర్వైవర్ సిరీస్ అని, సో అప్పటి వరకు వెళ్తే మంచిదా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.